మిషన్ దివ్యాస్త్ర అంటే అర్థం ఏంటి? అగ్ని-5 మిసైల్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఎంఐఆర్వి టెక్నాలజీ? సో దీనివల్ల ఇండియా సాధించింది ఏంటి? ఇవన్నీ ఇవాళ తెలుసుకుందాం. అగ్ని-5 మిసైల్ని రీసెంట్గా డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఈ టెస్ట్కి వాళ్ళు పెట్టుకున్న పేరే మిషన్ దివ్యాస్త్ర. మరి అగ్ని-5 మిసైల్ ఏంటి? ఇది ఒక బ్యాలిస్టిక్ మిసైల్. మిసైల్స్లో 2 రకాలు ఉంటాయి, బ్యాలిస్టిక్ మిసైల్స్ మరియు క్రూజ్ మిసైల్స్. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తాయంటే రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీని యూజ్ చేసి, అంటే వీటిని రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఒక ఇనీషియల్ థ్రస్ట్ ఇస్తారు. ఆ థ్రస్ట్తో అవి స్పేస్లోకి లాంచ్ అయిపోతాయి. స్పేస్లోకి లాంచ్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పవర్ ఇనీషియల్ థ్రస్ట్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ దే విల్ రీఎంటర్ ద అట్మాస్ఫియర్ దాటి పైకి వెళ్ళిపోయి మళ్ళీ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్తో అవి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రీఎంటర్ అయ్యి స్పెసిఫిక్ టార్గెట్ని రీచ్ అవుతాయి. అలా రీచ్ అయ్యేలాగా బిల్డ్ చేసిన మిసైల్స్నే మనం బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. సో దీంట్లో సగం ఇనీషియల్గా వెళ్ళే పాత్ అంతా కూడా మనం అందించే ఫోర్స్ పైన ఆధారపడుతుంది. తర్వాత అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ అవి ట్రావెల్ చేస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ క్రూజ్ మిసైల్స్. క్రూజ్ మిసైల్స్ వచ్చేసరికి వీటికి త్రూ అవుట్ ద పాత్, అంటే మనం పంపించినప్పటి నుంచి టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఆ పాత్ అంతా కూడా పవర్ ఉంటుంది. బ్యాలిస్టిక్ మిసైల్లో సగం వరకే, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీలోకి ఎందుకు వచ్చేస్తాయి. ఇక్కడ అలా కాదు, గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ దాన్ని కౌంట్రాక్ట్ చేసే పవర్ త్రూఅవుట్ దానికి సప్లై చేస్తూ మనం ఏ టార్గెట్ని అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ టార్గెట్కి వెళ్ళేంత వరకు దాన్ని గైడ్ చేస్తారు. సో అందుకని మూవింగ్ టార్గెట్స్ని టార్గెట్ చేయడానికి కూడా, మూవింగ్ ఆబ్జెక్ట్స్ని టార్గెట్ చేయడానికి కూడా క్రూజ్ మిసైల్స్ అనేవి ఉపయోగపడతాయి. కానీ బ్యాలిస్టిక్ మిసైల్ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ని టార్గెట్ చేయడానికే ఉపయోగపడుతుంది. ఎందుకంటే సగం దూరం వెళ్ళాక గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్లోకి ఎందుకు వస్తుంది, తర్వాత దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. కాబట్టి అది ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ని టార్గెట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. లాంగ్ డిస్టెన్స్ అయినా సరే బ్యాలిస్టిక్ మిసైల్స్ ట్రావెల్ చేయగలుగుతాయి, కానీ క్రూజ్ మిసైల్స్ ప్రధానంగా షార్ట్ డిస్టెన్సెస్కి వెళ్తాయి. అయితే ఇప్పుడు అగ్ని-5 మిసైల్ అనేది 5000 కిలోమీటర్ల రేంజ్ ఉందంటే అంత దూరంలో ఉన్న టార్గెట్ని కూడా అది కొట్టగలదు. అయితే ఇదంతా కాదు, అగ్ని-5 యొక్క స్పెషాలిటీ ఈజ్ ఎంఐఆర్వి టెక్నాలజీ, అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. సో ఇది స్పెషాలిటీ ఆఫ్ అగ్ని-5. జనరల్గా ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఒక సింగిల్ వార్ హెడ్ లేదా సింగిల్ వెపన్ని క్యారీ చేయగలుగుతుంది. సో మనం ఏదైతే ఆబ్జెక్ట్ని టార్గెట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ పైన ఈ వెపన్ని మనం ప్రయోగించగలుగుతాం. ఓకే, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ పైన దీన్ని మనం టార్గెట్ చేయగలుగుతాం, ప్రయోగించగలుగుతాం. కానీ ఎంఐఆర్వి టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఒకే మిసైల్కి మనం 4-5 వార్ హెడ్స్ని లేదా వెపన్స్ని అమర్చగలుగుతాము. ఒకేసారి ఇండిపెండెంట్గా 4-5 డిఫరెంట్ టార్గెట్స్ని, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని, డిఫరెంట్ డిస్టెన్సెస్, డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్న వాటిని కూడా డిఫరెంట్ స్పీడ్స్తో మనం పంపించగలుగుతాం. మీకు అర్థమవుతుందా? వేరువేరు ప్లేసుల్లో వేరువేరు చోట్ల ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఒకేసారి టార్గెట్ చేసే క్యాపబిలిటీ ఎంఐఆర్వి వల్ల మనకు వస్తుంది. లేదా ఒకే టార్గెట్ని మల్టిపుల్ టైమ్స్ కొట్టాలన్నా సరే మనం కొట్టవచ్చు, బికాజ్ వీఆర్ క్యారీయింగ్ మోర్ దెన్ 1 వెపన్. అందుకే ఒక దెబ్బకి 4 పిట్టలు అని మనం చెప్పొచ్చు. అంటే ఒకే దెబ్బతో మనం 4-5 టార్గెట్స్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఒకే టార్గెట్ని 4-5 సార్లు కొట్టే క్యాపబిలిటీ కూడా ఎంఐఆర్వి అగ్ని-5కి ఇస్తుంది. దట్ మేక్స్ అగ్ని-5 ఏ ట్రూలీ స్పెషల్ మిసైల్. అయితే ఇది ఇండియా మాత్రమేనా, వేరే కంట్రీస్ ఆల్రెడీ అచీవ్ చేశాయా అంటే ఎంఐఆర్వి టెక్నాలజీ 1960స్లోనే వచ్చింది. అమెరికా మొట్టమొదటిసారి 1970స్లో దీన్ని డిప్లాయ్ చేసింది. తర్వాత సోవియట్ యూనియన్, ఆ తర్వాత చైనా, యూకే అండ్ ఫ్రాన్స్ కూడా ఈ టెక్నాలజీని బిల్డ్ చేశాయి. పాకిస్తాన్ కూడా మేము టెస్ట్ చేశామని చెప్తోంది, అది కంప్లీట్లీ వెరిఫైడ్ కాదు. చేస్తున్నామని మాత్రం చెప్పడం అయితే జరిగింది. సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని అఫీషియల్గా మనం పాకిస్తాన్ లిస్టులోకి చేర్చలేము. కానీ ఇండియా హ్యాస్ బికమ్ ద 6th ఎంట్రంట్ ఇన్ టు దిస్ ఎలీట్ క్లబ్ ఆఫ్ కంట్రీస్, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అని మనం చెప్పొచ్చు. అయితే ఎంఐఆర్వి టెక్నాలజీతో కూడిన అగ్ని-5కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అంటే డిఫరెంట్ టార్గెట్స్ని ఒకేసారి కొట్టడమే కాదు, ఇది శత్రు దేశం యొక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఏమార్చగలగదు. ఇప్పుడు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఎవరైనా మనపైకి మిసైల్ ప్రయోగించారనుకోండి, దాన్ని సెన్సర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఇంటర్సెప్ట్ చేసి దాన్ని మన దగ్గర రాకముందే కూల్చేసే సిస్టమ్ని మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. సో ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి రకరకాల కమ్యూనికేషన్ టెక్నాలజీస్, ఇంటర్సెప్టర్స్, అలాగే సెన్సర్స్ని యూజ్ చేస్తాయి. ఇప్పుడు మీరు అగ్ని-5 మిసైల్ పంపించారనుకోండి,
లెట్స్ సే పాకిస్తాన్కి కూడా ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉందనుకోండి, అది ఒకవైపు నుంచి వచ్చేదాన్ని ఐడెంటిఫై చేస్తుంది. మనం ఒకేసారి 4 డైరెక్షన్స్లో 4 వార్ హెడ్స్ పంపించామనుకోండి, దేన్ని ట్రాక్ చేస్తుంది? మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. సో దాన్ని కన్ఫ్యూజ్ చేసి అమర్చి మనం దాన్ని బీట్ చేసి కంట్రీలోకి వెళ్ళిపోవచ్చు దీని ద్వారా. ఎందుకంటే 4 టార్గెట్స్ 4 డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళేటప్పుడు దేన్ని పట్టుకోలేవు. ఇది ఇంకొకటి, ఈ 4 వార్ హెడ్స్లో ఒకటి డీకాయ్ పెట్టచ్చు, అంటే ఒరిజినల్ కాదు, ఇది డూప్లికేట్ వార్ హెడ్. సో అది అటువైపు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో కనుక్కోలేక ఈ డూప్లికేట్ని టార్గెట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఈ టైంలో మనం ఒరిజినల్ వార్ హెడ్స్తో వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ రకంగా శత్రు దేశం యొక్క డిఫెన్స్ సిస్టమ్ని కూడా అమర్చగలిగే కెపాసిటీ కూడా అగ్ని-5 మిసైల్ విత్ MIRV టెక్నాలజీకి ఉంది. సో వీటన్నింటి వల్లే అగ్ని-5 అనేది ఒక ట్రూలీ స్పెషల్ మిసైల్ అయింది. ఇండియాకి చాలా మంచి క్యాపబిలిటీ కూడా బిల్డ్ చేసింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఫాలోస్ నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ. ఇండియా ఎప్పుడు కూడా ఏ దేశం పైన కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ని మొదట ప్రయోగించదు. అది ఇండియా యొక్క పాలసీ. ఇండియా న్యూక్లియర్ వార్ హెడ్స్ని మొదట ప్రయోగించదు. కానీ అగ్ని-5 మిసైల్ మన దగ్గర ఉంది అంటే అటువైపు దేశం 1కి 2 సార్లు మన వైపు రావాలంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. అంటే మన మీదకి ఎవడన్నా కొడితే ఇమీడియట్గా తిరిగి వాళ్ళని కొట్టగలిగే కెపాసిటీ మనకు ఉంది. అయితే మీరు అనుకోవచ్చు, సార్ అగ్ని-5 ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడే వాడు టార్గెట్ చేస్తే మనం ఏం చేస్తామని. ఇండియా ఆల్రెడీ న్యూక్లియర్ ట్రయాడ్ని అచీవ్ చేసిందని మీరు మర్చిపోకూడదు. అంటే ఇండియా న్యూక్లియర్ బాంబ్స్ని ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వేయగలుగుతుంది, ల్యాండ్ బేస్డ్ మిసైల్ సిస్టమ్ ద్వారా ప్రయోగించగలుగుతుంది, INS అరిహంత్ జలాంతర్గామి ద్వారా కూడా మనం న్యూక్లియర్ వార్ హెడ్స్ని పంపించగలిగే కెపాసిటీ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ MIRV వల్ల ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ని యూజ్ చేసి మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఒకేసారి పంపించే కెపాసిటీ కూడా బిల్డ్ చేసుకున్నాం. మనం నెక్స్ట్ జలాంతర్గామి నుంచి కూడా, అంటే వాటర్ నుంచి కూడా మనం మల్టిపుల్ వార్ హెడ్స్ని, అంటే MIRV టెక్నాలజీతో కూడిన మిసైల్ని మనం రెడీ చేయగలిగాం అనుకోండి, ఒకవైపు కొడితే మనం ఇంకో వైపు నుంచి స్ట్రైక్ చేస్తాం. సో ఆ ఎబిలిటీ వల్ల మన మీద అటాక్ చేయాలంటే వాళ్ళు ఆలోచిస్తారు, డిటర్ అవుతారు. సో అవర్ పాలసీ ఈజ్ మనకి క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అని అంటాం. అంటే మన మీదకి రావాలంటే వాళ్ళు భయపడేలాగా, డిటర్ అంటే డిస్కరేజ్ అయ్యేలాగా చేయడం. నా దగ్గర ఇంత బలం ఉంది, నా దగ్గరికి రావాలంటే నువ్వు భయపడు అని మనం క్యాపబిలిటీని డిస్ప్లే చేయడమే తప్పితే దీన్ని ఉపయోగించి మనమే ఫస్ట్ స్ట్రైక్ చేసి ఒక్కొక్క కంట్రీని నాశనం చేసే పాలసీ ఇండియాకి లేదు. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఇట్. టేక్ కేర్. బై.